శుద్ధం చేస్తే ఏమవుతుంది? అదే మెడిసిన్. అది అలాగే వాడితే అది విషం. ఏదైనా అంతే. మళ్ళీ అహం అనేది విషమే. చెప్పాను కదా, రెండు నాలుకల పాములు అంటే నేను నాది అని రెండు ఉంటాయి. అయితే ఎప్పుడంటే అది విశాలమైన కొద్దీ దాంట్లో ఏమవుతుంది? ఆ పవర్ తగ్గిపోతుంది. ఈ నేను ఇక్కడి నుంచి ఇక్కడి దాకే ఉందనుకోండి, ఎక్కడి నుంచి తల నుంచి కాళ్ళ దాకే ఉంటుంది. నేనంటే ఎవరు? నేనే. నేనంటే ఏమిటనుకున్నా అయిపోయింది. అవునా? సో దేంతో చెందుతారు? శరీరంతో చెందుతున్నారు. అలాంటి వాళ్ళలో ఇమోషన్స్ కూడా ఉండవు. కనీసం ఉద్వేగాలు ఏముండవు. బండరాయిలాగా ఉండవు. తోటి వాళ్ళకి ఏమైనా పట్టించుకోడు. రాగిందే బండరాది గుండెలు అంటారు. కనీసం మనిషి అన్న తర్వాత ఏముంటారు? జంతువులకైనా ఉంటాయి ఉద్వేగాలు. అదన్నా ఉండాలి కదా, అది కూడా ఉండదు కొంతమంది. ఎందుకు? నీ శరీరాన్ని అనుకుంటాడు. అలాంటి వాడు ఏమైపోతాడు? తప్పండి, రాక్షసులు. జంతువులు కూడా కాదు, జంతువులు బెటరు. అది గురుదేవులు చెప్పేవారు ఎప్పుడు. జంతువులకు ఓ రీజన్ ఓ సీజన్ ఉంటుందట. మనుషులకు కూడా రీజన్ సీజన్ లేకపోతే వాడే జంతువులు కంటే ఈయనం అయిపోవట్లే. కారణం ఏంటి? ఇదిగో లేదు, రిజెక్షన్ లేదు, మనసు కూడా ఉండదు మనకు. అందుకు కనీసం మనిషి అంటే మనస్సు ఉండాలి. దానికంటే ఎప్పుడు బుద్ధి అలర్ట్గా ఉండాలి. ఈ బుద్ధికి సరైన సంస్కారం లేకపోతే ఈ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. ఈ సంస్కారాలు మార్చుకోవడం, క్షయం చేసుకోవడం. ఎలాగో ఈ కిందికి చూడకుండా మనిషి ఎక్కడ చూడాలి? అన్నిటినీ చైతన్యవంతం చేసే శుద్ధమైన చైతన్య స్వరూపం పరమాత్మ వైపు దృష్టి పడి. ఇది ఒక్కటే ఉపాయం. ఇన్ని రకాలు లేవు. మీరు ఎన్ని యోగాలు చేయండి, ఎన్ని ప్రాక్టీసులు చేయండి, ఎన్ని ధ్యానాలు చేయండి, అన్నిటికీ మూలం ఇది. ఇప్పుడు ఏమో రకరకాల ధ్యానాలు వచ్చాయి, రకరకాల యోగాలు వచ్చాయి, ఏంటేటో వచ్చాయి. అన్నిటికీ మూలం ఇదే. దాన్ని మర్చిపోయి ఏం చేసినా వేస్ట్. శుద్ధ చైతన్యమైన పరమాత్మ వైపు దృష్టి మళ్లించినప్పుడు లోపల చైతన్య శక్తి పెరుగుతూ ఉంటే ఈ జడమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ వాడి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అలా సంస్కారాల క్షయమైనటువంటి మానవుడు ఏమవుతున్నాడు? దివ్యమైన పురుషుడు, దివ్యత్వం వస్తున్నాడు. అందుకే మానవుల్లో 3 రకాలు ఉంటారు. మూడవ మినరల్ మ్యాన్, యానిమల్ మ్యాన్, మ్యాన్, గాడ్ మ్యాన్ అని చెప్పారు. శ్రీరామతీర్థులు చెప్తారు. మినరల్ మ్యాన్ అంటే ఖనిజాలతో సమానం. ఖనిజాలు అంటే తెలుసుగా, జడమైన పదార్థాలు. కొంతమంది జడమైన పదార్థాలుగా ఉంటారు, అంటే మనసు కూడా ఉండదు వాటికి. ఇంద్రియ స్థాయిలో ఉండి ఎంతసేపటికి బాహ్యమైన స్థూల శరీరమే నేనర్థం, దాని సుఖాలవే వెంటబడుతుంటారు. ఇప్పుడు అలాగే ఉన్నారు. రాను మినరల్ మ్యాన్ పెరిగిపోతున్నారు ఖనిజాలుగా, అంటే శరీర స్థాయిలోనే ఉంటారు. ఇక రెండవ స్థాయి ఏమిటి? యానిమల్ మ్యాన్. జంతువులకైనా డిస్క్రిమినేషన్, విచక్షణ ఉండదు, కానీ కాస్త భావోద్రేకాలు ఉంటాయి. ఒక ఆవు తన దూడని ప్రేమతో నాకదా, దూడకు ప్రేమతో పాలు ఇవ్వదా, దూడకి ఏమైనా అయితే అంబాని వరుస్తూ ఉంటుందా? అలా అన్ని జంతువులకి అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. కుక్కలు 2 పోట్లాడుకుంటాయి. ఎందుకు? వాళ్ళ పార్టీ వీళ్ళ. సో వాటికి ఉద్రేకాలు ఉంటాయి. జంతువులకు కూడా ఉంటాయి, మంచి చెడు రెండు. కుక్కని దగ్గర తీస్తే ఏమవుతుంది? తోకొప్పుకుంటూ వచ్చి కాళ్ళ దగ్గర ఉంటుంది. కాస్త అన్నం పడేస్తే మన చుట్టూ తిరుగుతుంది. ఏముంటుంది? విశ్వాసం. జంతువులైనా ఉన్నాయి, వాటికి ఎమోషన్స్ ఉంటాయి కదా. అంటే మ్యాన్ అయితే ఎమోషన్స్ కంట్రోల్ ఉండదు జంతువులు, విచక్షణ ఉండదు వాటికి. ఒక ఆవు ఎద్దు కానీ వదిలేసామనుకోండి, పచ్చగా ఎక్కడ గడ్డి కనిపిస్తే అక్కడికి వెళ్తాయి. కానీ అయ్యో పాపం వాళ్ళు వరి నాటుకున్నారు, వాళ్ళు వరి పొలం వేసుకున్నారు, మనం తింటే ఎట్లా అని తెలుస్తుందా? దానికి తెలియదు. ఎందుకంటే అందుకే కంచేసుకోవాలి. జంతువులకి ఉండదు. ఇది తినాలి, ఇది తాగాలి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేది ఉండదు. సహజమైన ప్రేరణ ఇన్స్టింక్ట్ ప్రకారం వెళ్ళిపోతుంది కదా.
ఏమిటి యానిమల్ మ్యాన్, ఉద్రేకాలు కంట్రోల్లో ఉండదు. ఏ మనిషికైతే తన ఉద్రేకాలు కంట్రోల్లో ఉండవో వాడు ఎలాంటి వాడు? పశుతుల్యుడైన మానవుడై. శరీరం ఉంటుంది కానీ పశుతుల్యుడు, యానిమల్ మ్యాన్. ఇప్పుడు చూడండి, అదే మనుష్య రూపంలో ఉండే జంతువులు, పగలు, కుట్రలు, విషయాలు, కాటేయటం, ఈటేయడం, ద్రోహం చేయడం, నమ్మిన వాళ్ళని ఎన్నో మోసాలు చేయటం, తన సొంత వాళ్ళని కసాయి వాళ్ళలాగా ట్రీట్ చేయడం, ఎన్ని జరగట్లేదు. ఇప్పుడు మనుషులా? సో మనుషులు పెరుగుతున్నారా, పశువులు పెరుగుతున్నాయా? మనుష్య రూపంలో ఉండే పశువులు పశువుల కంటే మించిన రాక్షసులు. కారణం ఏంటి? సంస్కారాలు, రెండవది ఉద్రేకాలు, ఇవి. సో మూడవ రకమైన వ్యక్తి అంటే మ్యాన్. అంటే మనుష్యత్వము కలిగిన మనిషి, మానవతా దృష్టి కలిగిన మనిషి. అవునా? ఇప్పుడు అదే అందరూ బాగుపోతున్నారు, బాధపడుతున్నారు. మానవత్వం లేదండి మనుషుల కంటే. సో మానవత్వం ఉండాలి, కనీసం మనిషిగా బ్రతకాలి కదా, జంతువుకి దిగజారిపోకూడదు కదా. సో మనిషిగా బ్రతకాలంటే ఏముండాలి? బుద్ధి సక్రమంగా ఉండాలి, విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి. ఆ బుద్ధి మనసుని నడిపించాలి కదా, ఇంద్రియాలని గైడ్ చేయాలి. అప్పుడు మనిషిగా ఉంటాడు. సెల్ఫ్ కంట్రోల్, సెన్స్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, చేయొచ్చా, ఇది చేయకూడదు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఎప్పుడు? ఈ సక్రమం ఇలా చెప్తాను. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు బుద్ధిని ఎప్పుడు మేలుకొలపాలి, నిద్రపో. దానికి మార్గం ఏంటి? ఏమన్నా ఒక మాట చెప్పచ్చు, ఏమిటి? నువ్వు ముక్కుకు సొట్టుగా నడుచుకో అని, బుద్ధి చెప్పినట్టు నడుచుకో. నా ముఖ్య వంకరుంటే ఏం చేయమంటారు? అంటే బుద్ధే వక్రంగా పోయింది అనుకోండి, ఎలా? కాబట్టి ఇప్పుడు టీచింగ్ ఎవరికి? బోధలు ఎవరికి? శాస్త్రాలు ఎవరికి? మనిషికి ఆ బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకునేవాడికి శాస్త్రం. అవునా? మానవుడిగా జీవిస్తూ ఆ బుద్ధిని ఇంకా బాగు చేసుకోవాలి, ఇంకా వికసింప చేసుకోవాలి అనుకునేవాడికి శాస్త్రాలు ఉపయోగపడతాయి. అంతేగాని చదివితే ఏం ప్రయోజనం? శబ్దం చేస్తే ప్రయోజనం లేదు. ఏం చేయాలి? వాటిని ఆకలింపు చేసుకొని, ఒక్క 2-3 విషయాలైనా జీర్ణం చేసుకొని ప్రయత్నం చేయాలి. అందుకు భగవద్గీత మొదలైనటువంటి శాస్త్రములు మనిషికే చెప్పబడ్డాయి. పురాణములు కానీ, ఇతిహాసములు కానీ, నీతి శాస్త్రములు కానీ, ధర్మశాస్త్రములు ఎవరికి? మానవ సమాజానికి. ఎవరిచ్చారు వాటిని? ఎవరో ఒకటి ఆలోచించి రాసినవి కాదు, ఋషులు ప్రసాదించారు. సో భారతీయ విజ్ఞానం ఎంత గొప్పదంటే, మన ఋషులు కేవలం అడవుల్లో కొండ గుహల్లో కూర్చోలేదండి. మీరు గమనించండి కావాలంటే ఋషుల యొక్క జీవితాన్ని. వాళ్ళందరూ వివాహం చేసుకున్న గృహస్థులే, ఆల్మోస్ట్ ఆల్ కదా. ప్రపంచంలో అన్ని సాధక బాధకాలు వాళ్ళకి తెలుసు, మంచి చెడు అన్నీ తెలుసు, అన్నీ వాళ్ళు చూశారు, అనుభవించారు. దీంట్లోంచి బయటపడి ఋషులయ్యారు. అవునా కదా? అయ్యి సమాజాన్ని నడిపించడానికి చక్కగా శాస్త్రాలను అందించారు. ఎంత తపస్సు చేశారు వాల్మీకి, ఎంత తపస్సు చేశారు వేదవ్యాసుడు. వాడు కారణజన్ముడు. కొంతమంది తపస్సు చేత, జ్ఞాన నిష్ఠ చేత ఋషులయ్యారు. సో మనకి మన యొక్క సంస్కృతి ఎంత గొప్పదంటే, ఈ సంస్కృతికి మూలం శాస్త్రాలే. 21 రకాల శాస్త్రాలు ప్రసాదించారు. 21 రకం. వాటిల్లో వేదాలు ఉన్నాయి, వేదాంగములు ఉన్నాయి, ఉపవేదములు ఉన్నాయి, పురాణములు ఉన్నాయి, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు, ఎన్నెన్నో. ఇంత వాంగ్మయం ఎక్కడా లేదు చరిత్రలో. ఎక్కడా మీరు ప్రపంచం అంతా వెతకండి, ఎక్కడ కనిపించదు. ఎవరికి ఏ స్థాయికి ఏది అవసరమో ఆ స్థాయిలో వాళ్ళకి అది అందించాలి. దాన్ని మనం పరిశీలించుకొని అధ్యయనం చేయడం మనసు. అది మర్చిపోయిన నాడు ఈ భారతదేశానికి ప్రతిష్టే లేదు. సో భారతదేశము అనాదిగా ఓ ప్రతిష్టాత్మకమైన
స్థాయిలో నిలిచిందంటే కారణం ఏంటి? కేవలం భౌతిక సంపద కాదు, ఈ విజ్ఞానమే కారణం. ఈ జ్ఞానమే కారణం. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టి చేతనే ఆ రోజుల్లో ఋషులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఋషి కల్చర్ అంటారు గురుదేవుడు. మనది ఋషుల యొక్క కల్చర్, వాళ్ళు ప్రసాదించరు. దానికి అనుగుణంగా పరిపాలకులు ఉండేవాళ్ళు. పరిపాలకులు ఆ ప్రకారంగా నడుచుకుంటే పరిపాలింపబడే ప్రజానీకం కూడా దానికి అనుగుణంగా ఉండేవాడు. సమాజం ఒక మంచి వెలుగు వెలిగింది అన్నమాట. ఇప్పుడు ఋషుల మాట ఎవరు ఉంటారు? శాస్త్రాలు ఎందుకు, ఎవరికి వాడు ఋషే, ఎవరికి వాడు ఋషి అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరికి వాడు కొత్త కొత్త విధానాలు కనిపెడుతూ ఉన్నారు. పాపం ఎలాగండి? దానికి ఒక ప్రమాణం ఉంటుంది, ఉండాలిగా, శాస్త్ర ప్రమాణం ఉండాలి. ఏమిటి ప్రమాణం? ఏదో ఒకళ్ళిద్దరు ఒక మాట చెప్తే కరెక్ట్ కాదు. అనాదిగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కదా అది తన వాళ్ళ జీవితములనే గీటు రాయిపోయిన పరిశీలించబడి పరిశోధించబడి నిర్ధారణ చేయబడిన శాస్త్రాలు. నువ్వు కాదంటే ఇవాళ కాకుండా పోతుందా శాస్త్రం? కాదు కదా. ఎవరు పడితే వాళ్ళు చెప్పింది శాస్త్రం కాదు, శాసించి చెప్పేది. ఒక సైంటిఫిక్ లా ఉందండి, ఒక విజ్ఞాన శాస్త్రవేత్త కనిపెట్టాడు, ఇది లా అని చెప్పాడు. దానికి అనుగుణంగా ప్రకృతిలో మనకు అన్ని కనిపిస్తుంది. దాన్ని కాదంటానికి ఉపయోగం లేదు. అవునా కదా? వాళ్ళు ఎంత పరిశోధన చేసి ఉంటారు? జీవితాన్ని దాడిపోతే ఒక్క సత్యాన్ని కనుక్కుంటాడు, ఒక్క సత్యాన్ని జీవితం దాడిపోయి. అలాంటిది ఊరికే వస్తుందా ఇదంతా? అవునా? కాబట్టి కృషి చెయ్యాలి, కృషి కావాలి, నిరంతరమైనటువంటి పరిశ్రమ ఉండాలి. రిలాక్స్ అవ్వడానికి వీలు, మధ్యలో ఆడటానికి ఇది ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోవాలి. అందుకే పూర్వం పెద్దలు చెప్పినట్టు వినాలి, గురువులు చెప్పినట్టు వినాలి. ఎందుకు? అలా వాళ్ళ అనుభవంతో చెప్పారు ఋషులు కానీ పెద్దలు కానీ. దాన్ని ఆచరిస్తే నువ్వు బాగుపడతావు. నీకు అనుభవం లేదుగా, వాళ్ళ అనుభవం నీకు ప్రమాణం. అందుకు శాస్త్ర ప్రమాణం, శాస్త్రానికి ఋషుల ప్రమాణం, ఋషుల జీవితాలు. కాబట్టి ఏంటంటే ఒక విధానం, ఒక జీవన విధానం మనకి చక్కగా అందించారు. ఆ జీవన విధానము దేనికి అనుగుణంగా ఉంటుంది? వేదాలకు అనుగుణంగా ఉంటుంది. వేదాల్లో చెప్పిన లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ఇదంతా చెప్తే అందరూ అబ్బా ఇది మాకెందుకంటే ఇది ఏదో వేదం అంటారు, లక్ష్యం అంటారు, పరమాత్మ అంటారు, ఎందుకు మాకు అనుకుంటారు. మాకు అవసరం లేదు, ఏదో మేము అర్ధకర్మల్లో ఉంటాం, ఏదో సంపాదించుకుంటాం, డబ్బు సంపాదించుకుంటాం, ఏదో కాస్త సుఖం అనుభవించాలని అనుకుని ఇవన్నీ మాకు ఎందుకు అనుకుంటారు మనిషి. మేము సంతోషంగా ఉన్నాంలేండి. ఎవరికి వాళ్ళు తెలియక భ్రమలో మోసపుచ్చుకుంటున్నాం. మేము బాగానే ఉన్నామండి, మాకేం తక్కువ లేదు, మాకు ఆ శాస్త్రం ఎందుకు, ఆ పరమాత్మ ఎందుకు తెలియదు. సో పరమాత్మ అంటే ఎవరో ఎక్కడో ఎంత దూరంలోనో ఏదో ఉన్నాడు, ఏదో ఒక చైతన్యం అంట. అందుకే శాస్త్రాలు కేవలం చైతన్యం రూపం అని చెప్పలేదు పరమాత్మ. మరెవరు? జ్ఞాన ఆనంద సత్య స్వరూపం, సత్య జ్ఞానానంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం అని చెప్పారు. ఇప్పుడు మనిషికి జ్ఞానం వదిలిపెట్టండి, ఆనందం కావాలక్కర్లేదు, అది మాత్రం అర్థం చెయ్యదు. ఆనందం వద్దండి, మాకు దుఃఖం కావాలనేవాడు ఒక్కడు ఉండడు, ఎంత పిచ్చివాడైంది. అవునా? సుఖం కావాలి, ఆనందం కావాలని. అవునా కదా? వెరీ గుడ్, అందరూ అదే కోరుకోవాలి, ఎందుకంటే సహజంగా ఉండేటువంటిది. అయితే ఈ సుఖము లేక ఆనందం అనేటువంటిది ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది పరిశోధించాలి. ఇప్పుడు మనిషి ఏమీ తెలియని అజ్ఞానంలో ఏమనుకుంటున్నాడు? శరీరం ద్వారా విషయాల్ని సంపర్కం పెట్టుకుంటే విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వీటితో నాకు ఆనందం వస్తుంది అనుకుంటున్నాడు మనిషి. అందుకని ఏం చేస్తున్నాడు? 24 గంటలు ఈ శారీరక సుఖమే సుఖం అనుకొని ఆ విషయాలు వెంట పట్ల. మేము ఈ హోటల్కి వెళ్ళామండి, ఇవాళ తిన్నాం, ఈ హోటల్కి వెళ్ళాం, అక్కడ చాలా బాగుంటుంది, ఈసారి అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు డిస్కషన్స్ ఇవే.
ఇప్పుడు డిస్కషన్స్ ఇవి స్కూల్ పిల్లల దగ్గర నుంచి. కారణం పెద్దలు అలా పెంచుతుంది. మేము అక్కడ తిన్నాం, ఇక్కడ తిన్నాం, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అనుకోండి. ఇంట్లో చేసుకోవటం అయిపోయింది, మర్చిపోయి. అది తర్వాత విషయం. అంటే ఏం తిన్నాం, ఏం క్వాలిటీ తిన్నాం, ఎంత రుచికరంగా ఉంది, అది ఆరోగ్యం అవునా కాదు చూసుకోవడం. మళ్ళీ చూసుకోవడం అంటే ఏంటి? నేను తింటే ఆనందం, ఆ విషయం ఆ వస్తువు నుంచి నాకు వస్తుంది కదా. ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి సుఖాలు, ఏముండదు. నేను తాకితే ఆనందం, ముట్టుకుంటే ఆనందం, అంతే కదా. కాబట్టి ఏం చేయాలి? నాకు స్పర్శ సుఖాన్ని ఇచ్చే విషయాలు కావాలి, వాటి వెంట పడతాం. తర్వాత వింటే ఆనందం. ఏం వినాలి? నాకు అనుకూలమైన వినాలి, ప్రతికూలాలు ఏం వినలే అనుకోండి. ఇప్పుడు చూడండి ఎట్లా తయారయ్యారంటే పిల్లలు, తల్లి ఒక మాట అంటే, తండ్రి ఒక మాట అంటే, టీచర్ ఒక మాట అంటే వాడికి సహించలేకపోతుంది, భరించలేకపోతుంది. ఏడవనైనా ఏడుస్తారు, రియాక్ట్ అవుతారు, మళ్ళీ వెంటనే తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులు వచ్చి టీచర్ల మీద గొడవ చేస్తారు. వాళ్ళే చెప్పలేదు. ఏమైనా తల్లి తండ్రి గురువు ఉన్నది ఎందుకండి? ఎందుకు? వాళ్ళు మంచి మాటలు చెప్పడానికి, మంచి మార్గాల్లో నడిపించడానికి ఉన్నారు. వాళ్ళనే నువ్వు భరించలేకపోతే, నిన్ను పెంచి పోషించి ఇది చేసి వాళ్ళనే భరించలేకపోతే ఎవరిని భరిస్తాడు వీడు రేపు పెద్ద అయిన తర్వాత? ఎవరిని ఆదరిస్తాడు? ఎవరి మాట లెక్క చేస్తాడు? అలా పెంచుతుంటే పిల్లలు ఏమైపోతారు రేపు? అవునా కదా? కాబట్టి ఏంటంటే మనకు ఒక ప్రమాణం ఉండాలి జీవితం. కేవలం శారీరకంగా బ్రతకూడదు, పశుతుల్యుడిగా బ్రతక. కనీసం మనిషిగా బ్రతకాలంటే ఏముండాలి? మనసులో సద్భావం. ఉద్రేకాలు ఉండొచ్చు కానీ మంచిగా ఉంది. బుద్ధిలో ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సంస్కారాలు బాగున్నాయి. ఇవి ఉండాలంటే అడుగు తిరగాలి. ఇప్పుడు పరమాత్మ నాకు అవసరమా లేదా? సో పరమాత్మ ఎవరు? సచ్చిద్ ఆనంద స్వరూపుడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు, ఆనంద స్వరూపమే పాపం. సో చైతన్యమే ఆనందం, ఆనందమే చైతన్యం. కాబట్టి చైతన్య శక్తి ఎంతలో మనిషిలో పెరుగుతుందో అంత ఆనందాన్ని అనుభవిస్తాడు. అలా పెరగాలంటే ఈ లోపల ఏముండాలి? ఇవి ఖాళీ అయిపోతూ ఉండాలి. ఈ ఖాళీ అయిపోతూ ఉంటే చైతన్యం పెరుగుతుంది, అప్పుడు ఆనందం పెరుగుతుంది. ఇప్పుడు అందరిలో చైతన్యం ఉన్నా అది బయటికి పూర్తిగా రావట్లా, ఈ లోపల మాలిన్యాలు అడ్డం వస్తున్నాయి. కాబట్టి ఏమిటండి ఆధ్యాత్మికత అంటే? కొత్తగా మనం ఆనందాన్ని పెంచుకోక్కర్లే, అరువు తెచ్చుకోక్కర్లే, కొనుక్కోక్కర్లే. ఉన్నది పరమాత్మే ఆనంద స్వరూపుడై ఉన్నాడు. మరి ఎందుకు నేను ఏడుస్తున్నాను కూర్చొని? ఇప్పుడు ఈ లోపల మాలిన్యాలు ఉన్నాయి. అందుకు సాధన అంటే పెద్ద ఏమీ లేదు, అంట్లు తోముకోవడం. వంట చెయ్యాలంటే ఏం చేయాలి? అంట్లు తోముకోవాలి. భాండ శుద్ధి లేని పాకమేలా ఉతుక్కొని బట్టలు కట్టుకుంటాడా? ఎంత దరిద్రుడైనా బట్టలు ఉతికి కట్టుకోవాలి, అవునా? అలాగే తల ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇక ఒళ్ళు అది మాత్రం తెలుసు. ఒళ్ళు ఈ సబ్బు వాడండి, ఆ సబ్బు వాడండి, ఈ షాంపూ వాడండి, అడ్వర్టైజ్మెంట్ లెక్కలు ఇవి చూస్తున్నాడు. కానీ అసలు ఎక్కడ శుభ్రం చేసుకోవాలి, చేసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఆలోచించట్లేదు మనం. కాబట్టి ఆనందం ఎక్కువగా కావాలంటే, ఆనందం బాగా కావాలంటే, సుఖంగా జీవించాలంటే చైతన్యం పెరగాలి, అంటే జ్ఞానం పెరగాలి. మన లోపల పరమాత్మ ఆనంద రూపుడై, చైతన్య రూపుడై, జ్ఞాన రూపుడై ఉన్నా మనిషి దీనస్థితిలో ఉంటుంది. కారణం ఇగో ఇవి అడ్డం వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ ప్రపంచానికి అనుగుణంగా పరుగులెత్తడం, విషయ సుఖాలే జీవితం అనుకోవడం, ఇవి తగ్గించుకొని పరమాత్మ వైపు దృష్టి మళ్లించాలి. అందుకే మన పూర్వీకులు రోజులో కనీసం కాసేపైనా దైవ సన్నిధిలో కాలం గడిపేవాడు. దైవ స్మరణలో, దైవ చింతనలో. ఈ పూజ, పురస్కారం, అర్చన, దేవాలయం, ఇవి కార్యక్రమాలు, దేవత అర్చనలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? నీ పనులు సంసారంలో చేసుకో, కానీ ఈ దృష్టిని కాసేపైనా భగవంతుడి వైపు నిలుపు కదా. అది లేకుండా కర్మకాండ ఏదేదో చేస్తాం, స్వార్థం, ఎప్పుడు స్వార్థం. కాసేపు నిశ్చలంగా పరమాత్మని ధ్యానిస్తే అన్ని శుభ్రం అయిపోతాయి.
పరమాత్మని స్మరిస్తే శుభ్రం అయిపోతుంది. అది కదా. కాబట్టి ఇంట్లో ప్రశాంతత ఉన్నా, సమాజంలో ప్రశాంతత కావాలన్నా మనము జడం వైపు వెళ్ళకూడదు. జడతుల్యులుగా కాదు, చైతన్య రూపుడైన పరమాత్మ ఆనంద రూపుడే. అటువైపు దృష్టి పడిస్తే ఆనందం. ఏమండి, చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా నలుగురు నవ్వుతూ ఉన్నారనుకోండి, జోగి, మనం ఎంత దూరంలో వాళ్ళని చూసినా అందరు నవ్వుతూ ఉంటే మనకేమనిపిస్తుంది? ఆటోమేటిక్గా మనకు నవ్వు వస్తుంది. అమ్మో వాళ్ళు నవ్వుకుంటారు, ఏంటి విశేషం చెప్పండి నాకు కూడా అంటే ఆనందాన్ని పంచుకోవాలనుకుంటాడు ఎవరైనా. అవునా కదా? వాళ్ళని తీసుకోవాలి, ఇది సహజం. అందుకే అందరూ కూడా ఆనందం కోసమే ప్రయత్నం చేస్తారు. ఏ పని చేసినా ఎవడైనా ఒక్కడిని అడగండి, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు అంటే ఏడవటానికి, దుఃఖం కోసం ఎవరైనా చెప్తారా? చేయరు కదా. సో ఆనందానికి ఎక్కువగా మంచిదే, అదే అసలు లక్ష్యం. కానీ ఎక్కడ దొరుకుతుంది? అడ్రస్ తెలుసుకోవద్దా? ఎలా దొరుకుతుంది? ప్రొసీజర్ తెలుసుకోవద్దా? ఆ చెప్పేదే శాస్త్రం. ఇప్పుడు శాస్త్రాలు ఎవరికి? నిత్య నిరంతరం ఆనంద అన్వేషణ చేసే మానవుడికి, ఆనందం బాగా ఎక్కువగా అనంతంగా కావాలనుకుంటే మానవుడికి శాస్త్రం. జంతువులకు కాదు. జంతువులు ఆనందాన్ని పెంచుకోలేదు, తగ్గించుకోలేదు. మనిషి దుఃఖాల పాలు చేసుకోవచ్చు, జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. ఆ ఫ్రీ విల్, ఆ ఫ్రీడమ్ దేవుడు మనిషికి ఇచ్చాడు. అదే బుద్ధి కదా, బుద్ధి రూపంలో ఇచ్చాడు. కాబట్టి బుద్ధిని ప్రచోదనం చేసుకోవాలి. ఈ గాయత్రి మంత్రం చెప్పండి, ఏముంది? భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే బుద్ధిని ప్రచోదనం చేసేవాడు పరమాత్మ. చూసారా? బుద్ధిని ఎవరు ప్రచోదనం చేస్తున్నారో ఆ పరమాత్మ నేను ధీమహి. అవునా? సో బుద్ధిని ప్రచోదనం ఒక్క పరమాత్మే చేస్తాడు, శుద్ధ చైతన్యం. అందుకని ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీమతి ధీనామ విత్రియవతు. సరస్వతి సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయ. ఇవి ఏ గాయత్రి తీసుకోండి, బుద్ధిని ప్రచోదనం చేసేవారు పరమాత్మ అని చెప్తుంది. అది ప్రచోదనం కావాలి, అది సక్రమంగా పనిచేయాలి, విచక్షణతో పనిచేయాలి. అందుకు భగవంతుడు కావాలి. అవునా? కారులో ఇంజన్ బాగుంది, సీట్లు బాగున్నాయి, టైర్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, పెట్రోల్ నిండుగా ఉంది ట్యాంకులో, ఏం లేదు, లైట్ లేవు, బ్రేకులు లేవు. అప్పుడు అంతే, బుద్ధి బ్రేక్ వేయాలి, లైట్ ఎవరు ఇవ్వాలి? పరమాత్మ. అటు తిరిగితేగా నీకు లైట్ వచ్చేది. నువ్వు ప్రపంచం వైపు తిరిగితే ఎక్కడ వస్తుంది? అందుకు నిత్య జీవనములో ఇది భాగం. ఏది? దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన. అంతేగాని వారానికి ఒకసారి శుక్రవారం శనివారం అప్పుడప్పుడు చేసేది కాదు. ఇది 3 పూట్ల అన్నం తింటున్నట్టే ప్రతిరోజు నిత్యము ఈ భగవత్పరమైన చింతన, ధ్యానము ఏదో ఒకటి ప్రాక్టీస్ అనేది ఉండి తీరాలి. ఈ జీవితంలో భాగం ఉండాలి, జీవితానికి వేరు కాదు. ఆ రకంగా జీవించిన నాళ్ళు ఈ సంస్కృతి చక్కగా నిలబడింది, ఈ జీవనంలో భాగమైనాడు. ఇప్పుడు ఈ జీవితానికి సంబంధం లేదు. అది ఎవరికో కొంతమందికే ఆధ్యాత్మికత, కొంతమందికే దైవం అనుకున్నప్పుడు ఏమైపోయింది? మనుషులుగా లేదు. కారణం అది. సో భారత జాతికి ఇంత ప్రతిష్ట వచ్చిందంటే కారణం ఏంటి? మన ఋషులు అందించిన శాస్త్రాలు, దానికి అనుగుణంగా పరిపాలించిన పాలకులు, వారికి అనుగుణంగా జీవించిన ప్రజానీకం. ఇది కారణం. 4వ అధ్యాయం చూడండి భగవద్గీత, అక్కడ స్పష్టంగా చెప్పింది. సో భగవద్గీత ఒక్కటి చాలండి ప్రమాణం. మిగతావన్నీ చదివినా చదవకపోయినా, అర్థమైనా కాకపోయినా భగవద్గీత ఒక్కటి జీవితానికి ప్రమాణం. అందుకే గురుదేవుడు భగవద్గీతనే ప్రచారం చేశారు ఎక్కువగా. మార్నింగ్ క్లాస్లో ఉపనిషత్తులు తీసుకున్నా సామాన్యులకు కూడా ఇది అర్థమయ్యే విధానంలో భగవంతుడే కదా
దీని సారాన్ని పిండి ఇచ్చాడు. అందుకని ఏం చేశారు, భగవద్గీతనే ముఖ్యంగా ప్రమాణం. గురుదేవులు ఒక్కరే కాదు, ఏ మహాత్ముడు చూడండి, ఎవరైనా ఈ ప్రపంచంలో సర్వే చేస్తే భగవద్గీతలాగా ఆదరింపబడిన గ్రంథం మరొకటి లేదండి. ఎంత ఇంటలెక్ట్ అయినా సరే భగవద్గీతను ఒప్పుకొని తీరుతాడు. ఇంటలెక్ట్ ఉంటే, ఇంటలెక్చువల్ అయితే, కాస్త బుద్ధితో ఆలోచించేవాడు. అలాంటి ఒక సర్వ శాస్త్రముల సారము, సర్వయోగముల సమన్వయం. ఎందుకంటే యోగాలు చాలా ఉన్నాయి. భగవద్గీతలో కూడా ప్రతి అధ్యాయానికి ఒక యోగం అని పేరు పెట్టాం. ప్రతి అధ్యాయాన్ని యోగమే. యోగం అంటే ఏంటి? భగవంతుడితో, పరమాత్మతో కలయిక, అనుసంధానం యోగం, అంతే. సో ఏదైనా యోగం, కర్మ దగ్గర నుంచి మోక్షం వరకు. ముందు కర్మతో ప్రారంభిస్తే అసలు విషాదం కూడా యోగమే అన్నారు. అది గొప్ప విషయం. ఇలాంటి శాస్త్రం ఎక్కడైనా ఉందా చెప్పండి? లేనే లేదు, ఎక్కడా లేదు ప్రపంచం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి సాధన? మేము మంచిగా జీవించాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మనలో సంస్కారాల యొక్క ప్రభావం ఎలా ఉన్నది అని గమనించుకోవాలి. అది ఎలాంటి ఆలోచనల్ని తలపుల్ని నాలో ప్రేరేపిస్తుంది, ఎలాంటి భావాలు, స్పందనలు మనసులో కలుగుతున్నాయి, నేను చేసే కర్మ ఎలా ఉంది గమనించుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతే అప్పుడు ఈ సంస్కారాలు మారిన కొద్ది మనకే తెలుస్తుంది. అంతకుముందు జీవితానికి ఈ మారిన సంస్కారాల యొక్క ప్రభావం ఎలా ఉంది చూసుకుంటే మనకే అర్థం. అందుకు శాస్త్రం ఎప్పుడూ ప్రమాణంగా శాస్త్ర దృష్టి కలిగి ఉండి జీవితం. దృష్టి ఇప్పుడు ఏంటంటే, గురుదేవులు చెప్పేవారు, ఇంటలెక్చువల్స్ చాలా మంది ఉన్నారు సమాజాన్ని. ఇప్పటికి కూడా శాస్త్రాలను తెలిసిన పండితులు ఉన్నారు 3 మంది. కానీ శాస్త్రం తెలుసుకోవటం వేరు, దాన్ని అర్థాలు లోతుగా తెలుసుకోవటం వేరు. కానీ శాస్త్రమును ఆకలింపు చేసుకొని సెల్ఫ్ అప్లికేషన్ అంటారే, అది చేసుకోవటం వేరు. చాలా తేడా. ఇప్పుడు గురుదేవులు ఒక మాట చెప్తారు, థియరీ అండ్ టెక్నాలజీ. థియరీ అంటే సిద్ధాంతం, సైన్స్. టెక్నాలజీ అంటే దాన్ని ఉపయోగించుకొని శాస్త్రమును ఏం చేయాలి, జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ. ఏది ముఖ్యం? 2 ముఖ్యమే. థియరీ ముఖ్యమే, టెక్నాలజీ ముఖ్యమే. టెక్నాలజీ అంటే థియరీ బేస్ చేసుకొని టెక్నాలజీ ఉంది. ఒట్టి థియరీ ఉంది, టెక్నాలజీ లేదు. ఎందుకు? టెక్నాలజీ థియరీ ప్రకారం లేకపోతే పనికిరాదు, అవునా? అలాగే మన శాస్త్రాలు అనేవి విషయాన్ని చెప్తాయి, సిద్ధాంతం ఇది అని చెప్తుంది. తర్వాత దాన్ని ఏం చేయాలి? తన వ్యక్తిత్వంలో శరీర, మనసు, బుద్ధి, ఇంద్రియాలు వీటికి ఏం చేసుకోవాలి? అప్లికేషన్. అప్పుడు కదా ఉపయోగపడేది శాస్త్రం, లేకపోతే ఉపయోగం. ఇది ప్రాక్టికల్ సైన్స్ అయినప్పుడు దీన్ని ప్రాక్టికల్గా అమలు పరుచుకుంటేనే ఉపయోగం, లేకపోతే తెలియదు. ఇది తప్ప ఒప్ప ఎలా తెలుస్తుంది? ఎక్స్పెరిమెంట్ చేస్తేగా తెలిసేది, లేకపోతే తెలియదు. ఏమండి, గ్రావిటేషన్ ఫోర్స్ ఉందా లేదా అంటే పైకెక్కి దూకురా. దీని నిరూపణ ఏం చెయ్యాలి? నువ్వు పైకెక్కినా దూకు అనాలి. అంటే అమ్మో అన్నాడు, మీరైతే ఉందంటారు. ఇంకేం ప్రూవ్ చేస్తాడు చెప్పండి, అవునా? అలాగే అండ్ అక్కడ కరెంట్ ఉందా లేదా? కరెంట్ ఉందా లేదా? ఉందండి. ఎలా తెలుసు? అదిగో లైట్ వెతుకుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఉంది. ఏమో దానివల్లేనంటారా? అందుకేం చేయాలి? అవునవునే కాదు, ఆ ప్లగ్ తీసి 2 దాంట్లో పెట్టు. గురుదేవులు చెప్పేవారు, ఎలక్ట్రిసిటీ యోగా. ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అంటే అది ప్రూఫ్ అయ్యి నువ్వు ప్రత్యక్షంగా తెలుసుకుంటే కానీ నేను నమ్మను. తెలుసుకో, వీళ్ళు పెట్టు. షాక్ కొడితే అబ్బో ఎలా ఉందిరా ఎలక్ట్రిసిటీ అంటే ఏం చెప్తారు చెప్పండి? షాక్ అంటే అది పదం ఎట్లా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే ఎలక్ట్రిసిటీ చెప్పలేము.
నువ్వు అనుభవించావు కానీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు దాన్ని, అవునా? అట్లాగే ఇది కూడా చైతన్యం అనేది ఎలాగుంది అనేది అనుభవించిన ఋషులు వాళ్ళు చెప్పటానికి ఎంత కష్టపడ్డారు తెలుసా ఈ శాస్త్రాలు ఇవ్వటానికి. అని తేలికేంటండి, వాళ్ళు ఎంత కష్టపడితే ఈ శాస్త్రం అందాక వచ్చి సామాన్య మానవులకు కూడా అందించటానికి ఎంత కృషి చేశారు. ఎంత కృషి చేస్తే వాల్మీకి రామాయణం రాశారు, ఎంత తపస్సు చేస్తే వ్యాసుడు భారతం రాశారు, భగవద్గీత మనకు అందించాడు. కృష్ణుడు చెప్పాడు కానీ అందించింది ఎవరు? వ్యాసుడు వారే కదా. మరి సామాన్యమా? అవునా? నువ్వు అనుభవించిందే నువ్వు మాటల్లో చెప్పలేవు, మరి ఋషులు, అవునా? పైగా వాళ్ళు అనుభవించి శాస్త్ర రూపంలో ఇచ్చి శాస్త్రమును ఎలా జీవితంలో అమలుపరుచుకోవాలి అనే టెక్నాలజీ అది కూడా ఇచ్చారు. దాన్ని ఏమన్నారు? బ్రహ్మ విద్య యోగ శాస్త్రం. బ్రహ్మ విద్య యోగ శాస్త్రం, భగవద్గీత రెండును. అది బ్రహ్మ విద్య యోగ శాస్త్రము కూడాను రెండో దాంట్లో తత్వం ఏమిటో చెప్పారు, తత్వానికి అనుగుణంగా జీవితంలో ఎలా చేసుకోవాలి. ఇంత సులభతరం చేసింది ఏదీ లేదు. అంటే కలియుగంలో ద్వాపరాంతంలో గల కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. రాబోయే కలియుగ మానవుని సంగతి ఆయన తెలుసు. వీళ్ళందరూ మందభాగ్యులు, మందబుద్ధులు, వీళ్ళకి ఏకాగ్రత ఉండదు, ఇంద్రియాలు చంచలం, బుద్ధి చంచలం, మనసు నిలవదు. ఇలాంటి వాడు ఏం ఉపనిషత్తులు, ఏం భేదాలు, ఏం చెబుతాడో ఏం నేర్చుకోండి. అందుకు అప్పుడే ఆయన ఈ శాస్త్రాల సారం అంతా తీసి ఇది ఒక్కటి చాలుదని ఆయన జీవితానికి ఇచ్చింది ప్రమాణం. చాలు. హరి శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.